ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అక్టోబర్ 25వ తేదీ శనివారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్టోబర్ 25వ తేదీ శనివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి ఫలితాలు అయితే రానున్నాయండి. అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు కోరుకున్న ప్రతి పనిలోనూ కూడా ఎంతో చురుగ్గా ముందుకు వెళుతూ విజయాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఆర్థికంగా కూడా నిలదొక్కునే సమయంగా ఉంటుందండి. అంటే అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా చక్కగా కాలం కలిసి వస్తుంది. డబ్బును బాగా సంపాదించుకోగలుగుతారు. ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం జరుగుతుందండి. కొంత మీరు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా చక్కగా మీకు అన్నీ కలిసి రావడం కూడా మీకు అన్నింటా కూడా శుభ ఫలితాలను ఇస్తుందండి. అంటే మీరు ప్రయత్నించినా సరే, లేదా వాటంతట అవే కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు కలిసి రావటం ఇట్లాంటివి జరిగే అవకాశం అయితే ఉంటుందండి. చక్కగా సంపాదన పెరుగుతుంది. అయితే ఖర్చులు కూడా కొంత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఈరోజు ఉండబోతుందండి. అయితే కాసింత వాటిని నియంత్రించుకోవటం, అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని వదులుకోవటం చేయటం వల్ల ఈరోజు చక్కగా మీరు సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. అంతేకాకుండా భవిష్యత్తు కోసం చక్కగా పొదుపులను కూడా చేసుకోగలుగుతారండి. బంధుమిత్రులతో కలయిక కూడా ఈరోజు జరిగే అవకాశం అయితే ఉంటుందండి. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో రాణించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరు అన్నింటా కూడా అభివృద్ధిని చూడగలుగుతారు. అంటే ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో కొంతవరకు అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉంటుంది. మీకు చక్కగా సహాయాన్ని అందించే అంటే సలహాలను ఇవ్వటం కానీ, లేదా సహాయ సహకారాలు అందించే వ్యక్తులు కానీ కూడా ఈరోజు మీ యొక్క జీవితంలో ఉండబోతున్నారు. అంటే ఎవరైనా మీ స్నేహితులు కానీ, శ్రేయోభిలాషులు కానీ, మీ సన్నిహితులు కానీ మీకు కొంతవరకు వారి యొక్క సహాయ సహకారాలను, వారి యొక్క సలహాలను ఇచ్చే విధంగా ఈరోజు అయితే ఉండబోతుందండి. అన్నింటా కూడా మీ యొక్క తెలివైన నిర్ణయాలు మిమ్మల్ని మరింతగా ముందుకు నడిపిస్తాయి. అంతేకాకుండా మీరు ప్రతి పనిని కూడా ఏకాగ్రతతోనూ పట్టుదలతోనూ చేయడం కూడా అన్ని విషయాలలో విజయాలను పొందే అవకాశాన్ని అయితే ఇస్తుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. దైవానికి సంబంధించిన విషయాలపై కొంతవరకు మీ సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారు. మానసికంగా చక్కగా దైవం మీద నమ్మకంతో ముందడుగులు వేసుకుంటూ వెళ్ళడం కూడా మీ విజయానికి ఒక కారణంగా ఉంటుందండి. అన్ని విషయాలలోనూ కూడా మీరు తెలివైన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఆలోచించడం మీ ప్రత్యేకతగా ఉంటుంది. అంటే ఏది పడితే అది చేసుకుంటూ వెళ్ళిపోయి నేను సంపాదించుకోవాలి, లేకపోతే నేను ఇట్లా మనశ్శాంతిగా ఉండాలి అని ఆలోచించడం కాదండి. మీరు ఏది చేస్తున్నా నేను న్యాయంగా వెళ్తున్నానా లేదా, నేను ఎవరిని బాధ పెట్టకుండా నేను నా పనులను చేసుకోగలుగుతున్నానా లేదా అని ఇట్లాంటి ఆలోచన ధోరణి ఈరోజు మీకు ఎక్కువగా ఉంటుందండి. చక్కగా పెద్దల యొక్క సలహాలను అయితే అన్ని విషయాలలోనూ తీసుకోగలుగుతారు. అది కూడా మీకు మేలునైతే చేకూర్చబోతుందండి. మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయే విధంగా కొంతమంది వ్యక్తులైతే ఉండడం, అంటే మీరు పనిచేసే విధానాన్ని బట్టి లేదా మీరు తీసుకునే నిర్ణయాల బట్టి, లేదా మీ ఆలోచన విధానం బట్టి కొంతమందికి మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయే విధంగా మీరు ఈరోజైతే ఉండబోతున్నారండి. అంటే వారు అన్ని విషయాలలోనూ కూడా మిమ్మల్ని చూసి నేర్చుకోవడం కానీ, అరే పలానా వ్యక్తి చాలా తెలివిగా, చురుగ్గా ప్రతి విషయంలోనూ ఉండగలుగుతున్నారు, నిజాయితీగా అన్ని విషయాలలోనూ ముందుకు వెళ్ళగలుగుతున్నారు అన్నట్లు చక్కటి పేరు ప్రఖ్యాతులను కూడా సంపాదించుకోగలుగుతారు. మీ వద్దకు ఎవరైనా మేలు కోరి, సహాయం కోరి వచ్చిన వారికి మీరు లేదనకుండా సహాయం చేయటం వల్ల అందరి మనసుల్లోనూ కూడా మీకంటూ ఒక చక్కటి స్థానాన్ని, ఒక స్నేహపూర్వకమైన స్థానాన్ని కూడా సంపాదించుకోగలుగుతారండి. అది కూడా మానసికంగా మీకు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. అయితే మీరు ఇట్లాంటి ఆలోచనలతో మీరు ఎంత మంచిగా ముందుకు వెళ్తున్నా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ఏంటంటే మీ పనులను కానీ, లేకపోతే మీ యొక్క మనశ్శాంతిని కానీ పాడు చేయాలి అన్నట్లు, అంటే చూసి వారవలేని తనంతో కొంతవరకు వాళ్ళు మీ పనులను ఆటంకపరచాలని చూడటం, లేదా మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మాటలకు అడ్డు రావటం, లేదా 10 మందిలో ఉన్నప్పుడు మిమ్మల్ని అగౌరవపరిచే విధంగా మిమ్మల్ని ఏదైనా మాట అనాలని చూడటం, ఇట్లాంటి చేసే వ్యక్తులు కూడా ఈరోజు మీకు ఎదురవబోతున్నారండి. అటువంటి వారి విషయాల్లో కొంతవరకు మీరు జాగ్రత్త వహిస్తూ వారు ఏదైనా ఉద్రేకపూరితమైన మాటలను మాట్లాడినప్పుడు మీరు అక్కడి నుంచి నెమ్మదిగా
తప్పుకోవటం లేదా వారి మాటలకు మీరు పెద్దగా స్పందించకపోవటం వల్ల మీ రోజులో ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు అన్ని కార్యకలాపాలను సక్రమంగా చక్కబెట్టుకోగలుగుతారు. అంతేకాకుండా మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులలో మనశ్శాంతిగా మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. వారు ఏ విధంగా అయితే ప్రయత్నాలను చేస్తారో అదే విధంగా కూడా విఫలమవుతూ ఉంటారు ప్రతి విషయంలోనూ. అంటే మీరు స్పందించకపోవటం వల్ల వారు ప్రతి విషయంలోనూ కూడా వారే తక్కువగా అయిపోతూ ఉంటారు తప్ప మీ యొక్క పేరు ప్రఖ్యాతులకు మాత్రం ఎలాంటి ఇబ్బంది రాదు. ఏ విధంగా కూడా మీరు స్పందించకుండా ముందుకు వెళ్ళటం వల్ల మీకు ఇంకా అందరి మనసుల్లోనూ కూడా ఒక మంచి స్థానాన్ని మీరు దక్కించుకోగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం ఏదైతే ఉందో అది కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వారు గౌరవించటం కానీ, వారు అన్ని విషయాలలోనూ కూడా మీ ఆలోచనలతో ఏకీభవించడం, మీ వెన్నంటే ఉండి మీకు అన్నింటా కూడా సలహాలను ఇవ్వటం కానీ, అందరి మాట ఒకటే ముందుకు వెళ్ళటం కానీ, ఒక స్నేహపూర్వకమైన వాతావరణం ఉండటం మీకు మరింతగా రెట్టింపైన సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏదైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహించడం లేదా కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. మీ రోజువారీ కార్యకలాపాలను కూడా చక్కగా చక్కబెట్టుకోగలుగుతారండి. ఈ రాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చక్కగా మీరు తరగతి గదిలో ఏదైతే పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా మంచి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. అయితే మీరు ఎవరైతే మీ సమయాన్ని వృధా చేయాలని చూసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో అటువంటి వారి విషయంలో మాత్రం కొంత జాగ్రత్తను వహిస్తూ మీరు ముందుకెళ్ళడం వల్ల మీరు కోరుకున్న స్థానంలో చక్కగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో పెట్టుబడిలో తెలివైన నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారండి. మీరు చక్కటి నిర్ణయాలతో పెట్టుబడులను పెడుతూ ముందుకు వెళ్ళడం వల్ల మీరు కోరుకునే విధంగా ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. లాభాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం కానీ ఒత్తిడి కానీ లేకుండా మీ పనులన్నిటినీ సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీ పనికి తగిన గుర్తింపును కూడా పొందగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా అన్నింటా కూడా సంతోషంగా మీ రోజును గడపగలుగుతారండి. ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన విధంగా చక్కటి మార్పులు జరిగే అవకాశం అయితే ఉండబోతుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం ఈరోజు మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ఎంతో తెలివిగా ప్రతి పనిని ముందుకు నడిపించుకుని లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మీరు మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో కొత్త నిర్ణయాలను తీసుకుంటూ పోటీతత్వంతో వ్యాపారాన్ని మరింతగా లాభాల బాటలో నడిపించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు చక్కగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అన్ని పనులను కూడా యథావిధిగా సమయానికి పూర్తి చేసుకోగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా మీ యొక్క సన్నిహితుల యొక్క సలహాలను కానీ వారి యొక్క సహాయ సహకారాలను అన్నింటా పొందగలుగుతారు. అన్నింట్లోనూ కూడా మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. కాసింత విరామ సమయాన్ని తీసుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపార
వ్యాపారాన్ని మీరు మరింతగా విస్తరణ చేసుకోగలుగుతారండి. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ పనులను, మీ బాధ్యతలను మీ కార్యాలయంలో సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని మీరు కోరుకున్న విధంగా ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుందండి. కాసింత ఏకాంత సమయాన్ని గడపగలుగుతారు. ఇద్దరు కూడా చక్కగా మీ యొక్క భవిష్యత్తు కోసం ఆలోచనలను చేసుకోగలుగుతారు. ఒకరి అభిప్రాయాలను ఒకరు పంచుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా మీ జీవిత భాగస్వామి మద్దతు తెలియజేస్తూ వెన్నంటే ఉండటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా మీరు చక్కటి నిర్ణయాలతో మీ భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలతో ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా కొత్త ఆలోచనలతో కొత్త పథకాలతో మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి మీ శ్రేయోభిలాషుల యొక్క సహాయ సహకారాలు అందించటం అన్నింటా కూడా మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలతో వాటిని అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళటం మీకు మరింతగా గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే సంతోషంగా గడిపే అవకాశాన్ని ఇవ్వటం మీకు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ లేదా మీకు కోరుకున్న విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ లేదా మధ్యవర్తుల ద్వారా మీకు ఏదైనా నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి శుభ ఫలితాలను, అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారండి. ఇంకా మెరుగైన శుభ ఫలితాలను, అనుకూలమైన ఫలితాలను పొందడం కోసం చిన్నారులకు తీపి మిఠాయిలను పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, చక్కటి శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.